మనకి గవర్నమెంట్ ఎగ్జామ్స్లలో ఇలా కొన్ని వర్డ్స్ ఇస్తారు. ఆ వర్డ్స్కి కొన్ని నంబర్స్ ఉంటాయి. వాటి యొక్క కరెక్ట్ సీక్వెన్స్ అనేది అరేంజ్ చేసి పెట్టాలన్నమాట. ఇక్కడ ఆన్సర్లో మనకి నంబర్స్ మాత్రమే ఉంటాయి. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఫస్ట్ది ఇల్నెస్ అనమాట, తర్వాత వచ్చేసి డాక్టరు, తర్వాత వచ్చేసి కన్సల్టేషను, తర్వాత ట్రీట్మెంట్, తర్వాత రికవరీ. ఇక్కడ నంబర్స్ చూస్తే మనకి ఇల్నెస్కి 2 ఉంది, డాక్టర్కి 3 ఉంది, కన్సల్టేషన్కి 1 ఉంది, ట్రీట్మెంట్కి 4, రికవరీకి 5 అనమాట. ఆన్సర్లో మనము 2, 3, 1, 4, 5 ఇది ఆన్సర్గా చూస్ చేసుకోవాలన్నమాట. దీనిని ఆర్డర్ చూస్తే మనకి ఇల్నెస్ అంటే అనారోగ్యానికి గురవ్వడం అనమాట. అంటే మనకి ఏదైనా జ్వరం రాగానే ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తాము. డాక్టర్ దగ్గరికి వెళ్ళేసిన తర్వాత మనము కన్సల్టేషన్ ఫీ అది పే చేసిన తర్వాత మనకి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత మనకి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మనము రికవరీ అవుతాము. ఇది అనమాట. అంటే కరెక్ట్ ఆర్డర్ వచ్చేసి ఇల్నెస్ 2, 3 డాక్టరు, కన్సల్ట్ అవుతాము, తర్వాత ట్రీట్మెంట్ తీసుకుంటాము, తర్వాత రికవర్ అవుతాం అనమాట. ఆన్సర్లో మనకి 2, 3, 1, 4, 5 ఇది చూస్ చేసుకోవాలన్నమాట మనం. ఇక్కడ మనకి ఇచ్చింది ఫస్ట్ బర్త్, సెకండ్ డెత్, థర్డ్ ఫునరల్, ఫోర్త్ మ్యారేజ్, ఫిఫ్త్ ఎడ్యుకేషను. ఇక్కడ ఫునరల్ అంటే మనకి చనిపోయిన తర్వాత జరిగే క్రియలు అనమాట, అంత్యక్రియలు. కరెక్ట్ ఆర్డర్ వచ్చేసి ఫస్ట్ది బర్త్, పుట్టిన తర్వాత మనకి కొన్ని రోజులకి ఎడ్యుకేషన్లో వేస్తారు. ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత సెటిల్ అవుతాం కదా, తర్వాత వచ్చేసి మనకి మ్యారేజ్ అనేది జరుగుతుంది. మ్యారేజ్ తర్వాత కొన్ని రోజులకి ఏజ్ అయిపోగానే మన డెత్ అవుతుంది. తర్వాత వచ్చేసి డెత్ తర్వాత ఫునరల్ అంత్యక్రియలు జరుగుతాయి. అంటే కరెక్ట్ ఆర్డర్ వచ్చేసి మనకి ఇక్కడ 1, 5, 4, 2, 3 అనమాట. ఆన్సర్లో మనకి ఆన్సర్ నంబర్స్ ఉంటాయి కానీ కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి అనమాట. సీక్వెన్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1, 5, 4, 2, 3 ఏదైతే ఉంటుందో అది కరెక్ట్ ఆన్సర్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి ఇచ్చిన వర్డ్స్ ఫస్ట్ ఫ్యామిలీ, సెకండ్ కమ్యూనిటీ, థర్డ్ మెంబరు, ఫోర్త్ లొకాలిటీ, ఫిఫ్త్ కంట్రీ. ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి మెంబరు, ఫ్యామిలీ, కమ్యూనిటీ, లొకాలిటీ, కంట్రీ. ఇక్కడ మెంబర్ ఎందుకు వచ్చిందంటే మనము ఫ్యామిలీ మెంబర్స్ అంటాం కదా, అంటే మెంబర్ ఎక్కడ ఉంటాడంటే ఫ్యామిలీలో ఉంటాడు. కొన్ని ఫ్యామిలీలు కలిస్తే మనకి కమ్యూనిటీస్ అంటే కొన్ని కులాలు ఏర్పడతాయి. ఈ కులాలన్నీ సపరేట్గా ఉంటాయి, అంటే సపరేట్ లొకాలిటీస్లో ఉంటాయి. ఈ లొకాలిటీస్ ఇవన్నీ ఎక్కడ ఉంటాయి అంటే మనకి కంట్రీలో ఉంటాయి. అంటే కరెక్ట్ ఆర్డర్ వచ్చేసి మనకి 3, 1, 2, 4, 5 ఆన్సర్లో ఇది ఉన్నది మనం కరెక్ట్ ఆన్సర్గా తీసుకోవాలన్నమాట. 3, 1, 2, 4, 5 మనకు ఆన్సర్లో మెంబరు ఫ్యామిలీ ఇలా ఉండదు, జస్ట్ నంబర్స్ మాత్రమే ఉంటాయి. కాబట్టి నా ఆన్సర్ నంబర్స్ కరెక్ట్గా పెట్టాలన్నమాట. ఇక్కడ మనకి ఇచ్చిన వర్డ్స్ షోల్డరు, వ్రిస్ట్, ఎల్బో, పామ్, ఫింగర్. ఇక్కడ చూస్తే మనకి బాడీలో పార్ట్స్ ఉన్నాయి, అంటే టాప్ నుండి కిందికి తీసుకుందాం మనం. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మనకి షోల్డర్ వస్తుంది. షోల్డర్ నుంచి మనకి ఎల్బో అంటే మోచేయి అనమాట. మోచేయి నుంచి కొద్ది కిందిలో మనకి వ్రిస్ట్ ఉంటుంది. వ్రిస్ట్ అంటే మనకి మణికట్టు. తర్వాత వచ్చేసి పామ్ అంటే అరచేయి అనమాట. దాని తర్వాత వచ్చేసి ఫింగరు. కరెక్ట్ ఆర్డర్ వచ్చేసి ఫస్ట్ది షోల్డరు, థర్డ్ది ఎల్బో, సెకండ్ది వ్రిస్ట్, ఫోర్త్ది పామ్, ఫిఫ్త్ వచ్చేసి ఫింగర్ అనమాట. అంటే ఆర్డర్ వచ్చేసి 1, 3, 2, 4, 5. ఇక్కడ మనకి ఇచ్చింది బంగ్లా, ఫ్లాట్, కాటేజ్, హౌస్, ప్యాలెస్. ఇక్కడ కాటేజ్ అంటేనేమో చిన్న గుడిసె అనమాట మీనింగు. వీటి యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి చూద్దాము. కరెక్ట్ ఆర్డర్ వచ్చేసి చిన్న నుంచి పెద్దకి వెళ్తున్నాం అనమాట. అంటే కాటేజ్ అంటే చిన్న గుడిసె, తర్వాత వచ్చేసి ఫ్లాట్ తర్వాత మనకి కొద్దిగా పెద్దది వచ్చేసి హౌస్ తర్వాత మనకి వచ్చేసి పెద్దది బంగ్లా తర్వాత వచ్చేసి మ్యాన్షన్ అంటే భవంతులు అనమాట. తర్వాత వచ్చేసి ప్యాలెస్. కరెక్ట్ ఆర్డర్ వచ్చేసి థర్డ్ కాటేజ్, సెకండ్ ఫ్లాట్, ఫోర్త్ హౌస్, ఫస్ట్ బంగ్లా, 6 మ్యాన్షన్, 5th ప్యాలెస్. అంటే 3, 2, 4, 1, 6, 5. ఇక్కడ మనకి ఇచ్చిన వర్డ్స్ ఫస్ట్ది గోల్డ్, తర్వాత ఐరన్, థర్డ్ శాండ్, ఫోర్త్ ప్లాటినం, 5th డైమండ్.
వాటి యొక్క మార్కెట్లో వాల్యూస్ని బట్టి మనము తక్కువ నుండి ఎక్కువకి అరేంజ్ చేయాలన్నమాట. ఇక్కడ థర్డ్ది కరెక్ట్ ఆర్డర్ చూద్దాం. ఫస్ట్ది వచ్చేసి శాండ్ అంటే ఇసుక కంటే కొద్దిగా రేట్ ఎక్కువ ఉండేది మనకి ఐరన్ తర్వాత మనకి గోల్డ్ కంటే కూడా కొద్దిగా మనకి ఎక్కువ డిమాండ్ ఉండేది డైమండ్ తర్వాత మనకి ఎక్కువగా కాస్ట్లీ ఉండేది ప్లాటినం అన్నమాట. ఇది రేర్, చాలా కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి కరెక్ట్ ఆర్డర్ వచ్చేసి 3 శాండ్, సెకండ్ ఐరన్, ఫస్ట్ గోల్డ్, ఫిఫ్త్ డైమండ్, ఫోర్త్ ప్లాటినం అంటే 3, 2, 1, 5, 4 దీని యొక్క కరెక్ట్ ఆర్డర్ అనమాట. ఇక్కడ మనకి ఇచ్చిన వర్డ్స్, ఫస్ట్ది ఫ్రేజ్, సెకండ్ది లెటర్, థర్డ్ది వర్డ్, ఫోర్త్ది సెంటెన్స్. ఇది ఎలా అరేంజ్ చేయాలంటే మనకి సెంటెన్స్ ఎలా ఫామ్ అవుతుంది అనే దాని ప్రకారం అరేంజ్ చేయాలన్నమాట. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కొన్ని లెటర్స్ కలిస్తే మనకి ఒక వర్డ్ అనేది ఏర్పడుతుంది, కొన్ని వర్డ్స్ కలిస్తే మనకి ఒక ఫ్రేజ్ అనేది ఏర్పడుతుంది, కొన్ని ఫ్రేజెస్ కలిస్తే మనకి ఒక సెంటెన్స్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. అంటే కరెక్ట్ ఆర్డర్ వచ్చేసి సెకండ్ది లెటర్, థర్డ్ది వర్డ్, ఫస్ట్ది ఫ్రేజ్, ఫోర్త్ది వచ్చేసి సెంటెన్స్. అంటే 2, 3, 1, 4 అనేది దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇక్కడ మనకి ఇచ్చిన వర్డ్స్ ఫ్రాగ్, సెకండ్ది ఈగిల్, థర్డ్ది గ్రాస్ హోపరు, ఫోర్త్ది స్నేక్, ఫిఫ్త్ గ్రాస్. ఇది ఏంటంటే ఫుడ్ చైన్ అనమాట. ఏ జీవి దేన్ని తిని బ్రతుకుతుందని చెప్పేసి కరెక్ట్ ఆర్డర్లో మెన్షన్ చేయాలి. కరెక్ట్ ఆర్డర్ వచ్చేసి గ్రాస్ అంటే గడ్డి తిని మనకి గ్రాస్ హోపర్ అంటే గుల్లబామలు అంటారు కదా, అవి బ్రతుకుతాయి. వీటిని తినేసి మనకి ఫ్రాగ్ బతుకుతుంది. ఫ్రాగ్ని తినేసి మనకి స్నేక్స్ బతుకుతాయి. స్నేక్స్ని తిని మనకి ఈగిల్స్ అనేవి బ్రతుకుతాయి అన్నమాట. ఈగిల్ అంటే మనకి గ్రద్దలు. మొత్తం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫిఫ్త్ది గ్రాస్, థర్డ్ది గ్రాస్ హోపరు, ఫస్ట్ది ఫ్రాగు, ఫోర్త్ది స్నేక్, సెకండ్ది ఈగిల్. అంటే 5, 3, 1, 4, 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇక్కడ మనకి ఇచ్చిన వర్డ్స్ హనీ, సెకండ్ది ఫ్లవర్, థర్డ్ది బీ, ఫోర్త్ది వ్యాక్స్. హనీ అంటేనేమో మనకి తేనె, బీ అంటేనేమో తేనెటీగలు, వ్యాక్స్ అంటేనేమో తేనె పట్టులు అనమాట. దీని కరెక్ట్ ఆన్సర్ చూస్తే మనకి ఫస్ట్ ఫ్లవర్లలో ఉండే మకరందాన్ని తేనెటీగలు తీసుకుంటాయి, తర్వాత మనకి అవి హనీని తయారు చేసుకుంటాయి. ఎక్కడంటే తేనె పట్టులలో అనమాట. అంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 2 ఫ్లవర్, 3 బీ, 1 హనీ, 4 వ్యాక్స్. అంటే 2, 3, 1, 4. ఇక్కడ మనకి ఇచ్చిన వర్డ్స్ ఫస్ట్ది సైట్, సెకండ్ది ప్లాన్, థర్డ్ది రెంట్, ఫోర్త్ది మనీ, ఫిఫ్త్ బిల్డింగ్, సిక్స్త్ కన్స్ట్రక్షను. కరెక్ట్ ఆర్డర్ ఏందో చూద్దాం ఇప్పుడు. అంటే మన దగ్గర మనీ ఉంటే మనం ఏం చేస్తామంటే సైట్స్ చూస్తాం, అంటే డిఫరెంట్ ల్యాండ్స్ చూస్తాం ఏది పర్చేస్ చేయాలని చెప్పేసి. దాని తర్వాత ల్యాండ్ పర్చేసిన తర్వాత మనం ఒక ప్లాన్ అనేది వేసుకుంటాం, అంటే ఇలా కట్టాలని చెప్పేసి. ప్లాన్ రెడీ అయిపోయిన తర్వాత మనము కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేస్తాం, అంటే కట్టడం స్టార్ట్ చేస్తాము. కన్స్ట్రక్షన్ పూర్తయిన తర్వాత మనకి ఒక బిల్డింగ్ అనేది తయారవుతుంది. తర్వాత మనం ఏం చేస్తామంటే రెంట్కి అనేది ఇచ్చేస్తాం అనమాట. అంటే కరెక్ట్ ఆర్డర్ వచ్చేసి ఫోర్త్ది మనీ, ఫస్ట్ది సైట్, సెకండ్ది ప్లాను, సిక్స్త్ది కన్స్ట్రక్షను, ఫిఫ్త్ది బిల్డింగు, థర్డ్ది రెంట్. అంటే కరెక్ట్ ఆర్డర్ వచ్చేసి 4, 1, 2, 6, 5, 3. ఇది వచ్చేసి దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇక్కడ మనకి ఇచ్చింది ఫస్ట్ది సెంటెన్స్, సెకండ్ది చాప్టరు, థర్డ్ది లెటర్స్, ఫోర్త్ది బుక్, ఫిఫ్త్ది వర్డ్, సిక్స్త్ది పారాగ్రాఫ్. కరెక్ట్ ఆన్సర్ ఏందో చూద్దాం ఇప్పుడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అంటే బుక్లో ఏముంటాయని చెప్పేసి మనం అరేంజ్ చేస్తున్నాం అనమాట. అంటే మనకి బుక్లో ఏముంటాయంటే కొన్ని చాప్టర్స్ ఉంటాయి, చాప్టర్లలో ఏముంటాయంటే పారాగ్రాఫ్స్ ఉంటాయి. పారాగ్రాఫ్లలో ఏముంటాయంటే కొన్ని సెంటెన్సెస్ ఉంటాయి. సెంటెన్సెస్లలో మనకి ఏముంటాయంటే వర్డ్స్ ఉంటాయి. వర్డ్స్ ఎలా ఫామ్ అవుతాయంటే లెటర్స్ ద్వారా ఫామ్ అవుతాయి అన్నమాట. అంటే కొన్ని లెటర్స్ ద్వారా వర్డ్స్ ద్వారా సెంటెన్సెస్ కలిస్తే పారాగ్రాఫ్లు అనేవి మనకి చాప్టర్లలో ఉంటాయి. చాప్టర్లు అనేటివి మనకి ఎక్కడ ఉంటాయంటే బుక్లో ఉంటాయి అన్నమాట. అంటే కరెక్ట్ ఆర్డర్ వచ్చేసి
4 2 6 1 5 3. ఇక్కడ మనకి ఇచ్చిన వర్డ్స్ ఫస్ట్ది పోలీసు, సెకండ్ది పనిష్మెంట్, థర్డ్ది క్రైమ్, ఫోర్త్ది జస్టిస్, ఫిఫ్త్ది జడ్జిమెంట్. అంటే ఒక క్రైమ్ జరిగిన తర్వాత ఏమవుతుంది అనేది మనకు అనుకోవాలి. ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి క్రైమ్ జరగగానే మనము పోలీసులకి ఇన్ఫామ్ చేస్తాము. పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత జస్టిస్ అంటే న్యాయాంకుడికి పంపిస్తారు కోర్టుకి. తర్వాత మనకి జడ్జిమెంట్ అనేది వస్తుంది. జడ్జిమెంట్ అంటే మనకి నేరం రుజువు అయితే మనకి పనిష్మెంట్ అనేది ఇస్తారు. అంటే థర్డ్ది క్రైమ్, ఫస్ట్ది పోలీసు, ఫోర్త్ది జస్టిస్, ఫిఫ్త్ది జడ్జిమెంట్, సెకండ్ది పనిష్మెంట్ అనమాట. అంటే ఆర్డర్ వచ్చేసి 3 1 4 5 2 అనేది దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇక్కడ మనకి ఇచ్చిన వర్డ్స్ ఫస్ట్ది కంట్రీ, సెకండ్ది ఫర్నిచరు, థర్డ్ది ఫారెస్ట్, ఫోర్త్ది వుడ్, ఫిఫ్త్ది ట్రీస్. అంటే ఇక్కడ మనకి ఫర్నిచర్ కరెక్ట్ ఆన్సర్ చూద్దాము. ఫస్ట్ కంట్రీలో మనకి ఫారెస్ట్లు అనేవి ఉంటాయి. ఫారెస్ట్లో మనకి ట్రీస్ అనేవి ఉంటాయి. ట్రీస్ నుండి మనకి చెక్కలు దొరుకుతాయి. చెక్కల నుంచి మనం ఫర్నిచర్ అనేది తయారు చేస్తాం అనమాట. అంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి 1 3 5 4 2.